సో, హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? ఇంకొక జనవరి 2025 యానిమే అది కూడా జపనీస్ రిలీజ్ అయిన టైంలోనే తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజెస్ అయితే రిలీజ్ అయిపోయాయన్నమాట. విచ్ ఈస్ క్రేజీ. సో, ఇది ఈ మంత్‌లోనే ఐ థింక్ సెకండ్ యానిమేనా? సో, 'డాక్టర్ స్టోన్' అండ్ 'మ్యాజిక్ మేకర్' 2 చూసుకుంటే మీకు జపనీస్ వచ్చిన రోజే అన్ని లాంగ్వేజెస్‌లో వచ్చేసాయి. అండ్ క్రంచీ రోల్ అవైలబుల్‌లో ఉంది. మీకు ఇంతకుముందే దీని గురించి కూడా చెప్పాను. సో, ఈ 'మ్యాజిక్ మేకర్' యానిమే అనేది తెలుగు డబ్ కోసమే నేను రివ్యూ ఇద్దామని చూశాననమాట. హానెస్ట్‌గా చెప్తున్నాను. బట్ వన్స్ ఎపిసోడ్ 1 చూసిన తర్వాత ఈ యానిమే మీద నా ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోయింది. ఇన్‌ఫాక్ట్ దీనికంటే ముందు ఇంకొక యానిమే మీద ఇంట్రెస్ట్ పెట్టాను. దాని ఎపిసోడ్ 1 డిసప్పాయింట్ చేసింది. బట్ ఇది నాకు డిసప్పాయింట్ చేయలేదు. ఇన్‌ఫాక్ట్ దీని మీద ఇంట్రెస్ట్ పెంచింది. సో, 'మ్యాజిక్ మేకర్' విషయానికెళ్ళిపోతే ప్లాట్ చెప్తాను ఫస్ట్. తర్వాత మనం ఎపిసోడ్ 1 రివ్యూ అండ్ డబ్బింగ్ రివ్యూ మాట్లాడుకుందాం తెలుగు డబ్‌ది. సో, ప్లాట్ విషయానికెళ్ళిపోతే మన మెయిన్ హీరో. సో, ఒక వేరే ప్రపంచానికైతే రీఇన్కార్నేట్ అవుతాడనమాట. తెలుసు కదా! సో, అది మనకు ఫస్ట్‌లో చూపిచ్చరనుకోండి. మనోడు చిన్నప్పుడు పుట్టిన కాడ్నుంచి మనోడికైతే ఒక అక్క అయితే ఉంటుందనమాట. అండ్ వాళ్ళ అక్క తనని చాలా అంటే చాలా ప్రేమతో చూసుకుంటుంది. సో, వాళ్ళిద్దరూ కలిసి పెరుగుతారు. బట్ క్రేజీ థింగ్ ఏంటంటే తర్వాత మనోడికి తెలుస్తుంది. సో, ఆ ప్రపంచంలో మ్యాజిక్ అనేది ఉన్నా కానీ ఎవరికీ తెలీదు. అంటే మ్యాజిక్ అనేది వాడడం ఒక్కరికి కూడా రాదు. ఇన్‌ఫాక్ట్ మ్యాజిక్ అంటే ఏంటో కూడా ఎవరికీ తెలీదు. బట్ ఆ ప్రపంచంలో అది ఉందని హీరోకి అర్థమవుతుంది. సో, మనోడు దాన్ని చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోతాడు. మ్యాజిక్‌నయితే కనిపెట్టాలి. టెక్నిక్స్ అయితే క్రియేట్ చేయాలని చెప్పి. ఆ తర్వాత స్టోరీ ఎలా ఉంటుందని ఉంటుందనమాట. బట్ లెట్ మీ టెల్ యూ ఎపిసోడ్ 1 ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందంటే, ఎండ్ వరకు కూడా మీకేదో జరుగుతుందని అనుకుంటాం. దానికి తగ్గట్టుగానే చాలా బాగా అంటే ఎపిసోడ్‌నయితే డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. నాకు బా నచ్చింది. ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మంచి పేజింగ్‌లో అయితే ఎళ్తుందనమాట. అట్ ద సేమ్ టైమ్ స్టోరీలోకి అయితే మనల్ని బాగా తీసుకెళ్ళిపోతుందనమాట. బట్ దీంట్లో క్యారెక్టర్స్ యూసేజ్ అయితే తక్కువుంది సో ఫార్. బట్ ఫ్యూచర్‌లో ఎక్కువ అవ్వచ్చేమో అనుకుంటున్నా. బట్ ప్రస్తుతానికైతే మెయిన్ ఈళ్ళే ఉంటారనమాట. ఒక ముగ్గురు క్యారెక్టర్స్ చూసుకుంటే. సో, ఎపిసోడ్ 1 చూస్తే మీకే అర్థమైపోతుంది. అండ్ ఎపిసోడ్‌లో ఏదైనా ప్రాబ్లమ్ అనిపించిందంటే ఏం లేదు. బట్ ఎపిసోడ్ ఎండింగ్ అనేది కొంచెం సిల్లీగా ఉంటుందనమాట. మన హీరో అండ్ ఆళ్ళ అక్క ఇద్దరి మధ్య డిస్కషన్ అనేది. ఐ మీన్ ఫస్ట్ చూసినప్పుడు బాబోయ్! ఏమవుతుందనుకున్నా. బట్ ఈళ్ళిద్దరు చిన్న పిల్లలు కదా! సో, దట్స్ ఆబ్వియస్. చిన్నప్పుడు అందరూ అలాగే ఉంటారు సిబ్లింగ్స్. సో, కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇట్స్ ఎ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో, ఓవరాల్‌గా ఎపిసోడ్‌నైతే నేను బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఇప్పుడు యానిమేషన్ విషయానికి వెళ్ళిపోతే యానిమేషన్ చాలా బావుంది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ యానిమేషన్ అనేది చాలా బావుంది. ఎందుకంటే ఈ సీజన్‌లో చిన్న యానిమేస్ పెద్దగా చేస్తారేమో అనుకోలేదు. బట్ దీంట్లో అయితే బా చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కలరింగ్. నాకు కలరింగ్ చాలా బా నచ్చింది. ఈ విషయాన్ని ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇసెకాయి అన్నీ ఈ టైప్‌లోనే ఉంటాయి. బట్ దీంట్లో చూసుకుంటే కొంచెం రిఫైన్ చేశారని చెప్పుకోవచ్చు. ఐ మీన్ కొంచెం అన్ని కలర్స్‌నయితే బాగా చేశారు. చేంజెస్ అనేది. అండ్ అది నాకు బాగా నచ్చింది. బాగా అంటే రిఫైన్ ఎక్కువ చేశారు. సో, దాన్ని బట్టి చూసుకుంటే వీళ్ళైతే చాలా కేర్ తీసుకున్నారు. ఎపిసోడ్ 1 సో ఫార్ ఎపిసోడ్ 1 విషయానికొస్తే మాత్రం. ఇక ఆ తర్వాత మనం మ్యూజిక్ అండ్ జపనీస్ వాయిస్ యాక్టింగ్ విషయానికెళ్ళిపోతే జపనీస్‌లో చూసాను. తెలుగులో కూడా చూసాను. అండ్ తెలుగు ఐ మీన్ జపనీస్ చాలా బావుంది. యాజ్ యూజువల్ చించేశారు వాళ్ళు. వాళ్ళకసలు పేరు పెట్టే పనే లేదు. జపనీస్ వాయిస్ యాక్టింగ్ ఒరిజినల్ ఈస్ ద ఆల్వేస్ ద బెస్ట్. అండ్ ఇక్కడ మ్యూజిక్ విషయానికి వెళ్ళిపోతే ఎపిసోడ్‌లో మ్యూజిక్ అనేది చాలా పీస్‌ఫుల్‌గా ఉంది సో ఫార్. అండ్ సెట్టింగ్‌కి బాగా సెట్ అయిపోయింది మ్యూజిక్. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బట్ ఓపెనింగ్, ఎండింగ్ విషయానికెళ్ళి ఓపెనింగ్, ఎండింగ్ 2 రివీల్ అయిపోయాయి. ఓపెనింగ్ సాంగ్ నాకు బ్రహ్మాండంగా నచ్చింది భయ్యా! వెంటనే కనెక్ట్ అయిపోయా. విన్న ఒక్కసారికే నాకు సాంగ్ అయితే భలే నచ్చేసింది. అండ్ నా ప్లే లిస్ట్‌లో కూడా యాడ్ అయిపోతుంది. అది దాంట్లో డౌటే లేదు. ఇన్‌ఫాక్ట్ విజువల్స్ కూడా క్రేజీ లెవెల్ ఉన్నాయి ఓపెనింగ్‌లో. సో ఫార్ ఐ థింక్ ఇప్పటివరకు వచ్చిన వాటిలో ఇది చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. విజువల్స్ వైస్‌గా అయితే మనకు బాగా అట్రాక్ట్ అవుతాం. ఇక తర్వాత ఎండింగ్ విషయానికెళ్ళిపోతే యాజ్ యూజువల్ మనకి మంచి రెగ్యులర్ ఎండింగ్స్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంది. సాంగ్ కూడా చూసుకుంటే ఓకే. ఓకే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇది ఎపిసోడ్ 1 రివ్యూ చూసుకుంటే. ఇప్పుడు మనం తెలుగు డబ్ రివ్యూకెళ్ళిపోదాం. సో, తెలుగు డబ్ ఎలా ఉందంటే మాత్రం డెఫినైట్‌లీ బావుంది. చాలా బావుంది. తెలుగు డబ్బింగ్ విషయానికెళ్ళిపోతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఒకవైపు 'డాక్టర్ స్టోన్' డిసప్పాయింట్‌మెంట్ అది ఎప్పటిలాగే ఉంది. కొంచెం బెటర్ అయిందని చెప్పాను. ఇక్కడ ఇది చాలా అంటే చాలా బాగా అనిపించింది తెలుగు డబ్ చూసుకుంటే. ఇన్‌ఫాక్ట్ ప్రతి ఒక్కరు తెలుగులో చూసేయండి. తెలుగులో చూడాలనుకున్న ప్రతి ఒక్కరు చూసేయొచ్చు. ఎటువంటి డౌట్ లేదు. తెలుగు డబ్ చాలా అంటే చాలా బావుంది. బట్ ఇక్కడ నాకు బాగా నచ్చిన థింగ్ ఏంటంటే తెలుగు డబ్‌లో ఇది నేను మెచ్చుకోవాల్సిందే. సో, మన మెయిన్ హీరో వాయిస్ యాక్టరు. సో, ఇక్కడేంటంటే హీరో ఒక
3 ఇయర్స్‌కైతే ఏజ్ పెరుగుతుందనమాట. సో, ఏజ్ పెరిగినప్పుడు ఏం చేయలేదు. 3 ఇయర్స్‌లో మళ్ళీ చిన్న పిల్లల్లా ఉండాలి. ఇంకొంచెం మళ్ళీ 3 ఇయర్స్ తర్వాత కొంచెం బాయ్‌లాగా అనిపియాలి కదా! అక్కడ వాయిస్ యాక్టర్ చించేసాడని చెప్పుకోవచ్చు మెయిన్ హీరో వాయిస్ యాక్టర్. ఎందుకంటే మనోడికి 3 సంవత్సరాలు ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా చేశాడు వాయిస్ యాక్టింగ్ అనేది. ఆ తర్వాత ఇంకో 3 సంవత్సరాలు పెరిగినట్టు దానికి తగ్గట్టుగా అయితే వాయిస్ అయితే ఇచ్చాడనమాట. ఇంప్రెస్ అయ్యాను ఆ వాయిస్ యాక్టర్ విషయానికొస్తే మాత్రం. అండ్ ఇంకొక వైపు వాళ్ళ అక్క వాయిస్ యాక్టర్ చూసుకుంటే తను ఓవరాల్ ఎపిసోడ్‌లో చేసింది. బట్ ఆ చేంజెస్ అయితే కనిపించలేదనమాట. సో, బాయ్‌లో కనిపించి దీంట్లో కనిపించకపోవడం కొంచెం అలా అనిపించింది తప్ప బట్ ఓవరాల్ తన డబ్బింగ్ కూడా చాలా బావుంది. బట్ బెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ డబ్బింగ్ నాకింకా అందరికంటే బెటర్ అనిపించింది. సో, వీళ్ళు ముగ్గురు మెయిన్ అనమాట సో ఫార్. అండ్ అక్కడ ఫ్రెండ్ క్యారెక్టర్ యొక్క వాయిసే నాకు అందరికంటే నచ్చింది ముగ్గురిలో చూసుకుంటే. సో ఫార్ డబ్బింగ్ అయితే చాలా బావుంది. సో, మీరైతే తెలుగులో చూసి ఎంజాయ్ చేసేయొచ్చు. ఇక రైటింగ్ విషయానికొస్తే రైటింగ్ కూడా బ్రహ్మాండంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసుకుంటే రైటింగ్‌లో 1 ఆర్ 2 ప్లేసెస్‌లో కొంచెం తప్పులున్నాయన్నమాట. లైక్ జపనీస్‌తో కంపేర్ చేస్తే కొన్ని కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయనిపించింది 2, 3 చోట్ల. బట్ అవి తీసేస్తే మాత్రం ఎక్కడ కూడా రైటింగ్‌లో కూడా ఇష్యూ కనిపించలేదు. ఐ మీన్ అవి కూడా ఏమి స్టోరీని మార్చట్లేదు. బట్ మేబీ మిస్‌ట్రాన్స్‌లేషన్ అయ్యుండొచ్చు. అంతే బట్ తప్పించి మనకి రైటింగ్ కూడా బ్రహ్మాండంగా ఉంది ఈసారి. ఐ థింక్ క్రంచీ రోల్ ఫోకస్ చేస్తున్నట్టుంది. ప్రతి ఒక్కరికి చెప్పినట్టుంది. జాన్వరి మనం ఇంప్రూవ్ చేయాలి ఇంకా బాగా అని చెప్పి. అండ్ దే డిడ్ ఎ గ్రేట్ జాబ్ అని చెప్పుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ తెలుగు యానిమే ఫ్యాన్స్ మీరు చించేస్తున్నారు. యెస్. ఎందుకంటే తమిళ్, హిందీని దాటేసి తెలుగులో లైక్స్ అయితే వస్తున్నాయన్నమాట ఎక్కువగా యానిమేస్‌కి. అది కూడా క్రంచీ రోల్ అఫీషియల్ ప్లాట్‌ఫార్మ్‌లో విచ్ ఈస్ ఎపిక్. తమిళ్, హిందీని దాటేస్తున్నాం మనం. సో, ఇదే సపోర్ట్ మీరు ఇలాగే చూపించండి. మనకి ఇంకా ఎక్కువ ఎక్కువ యానిమేస్ తెలుగులో వస్తాయి. బై బై నౌ.